ఒక నిమిషం बढ़िया नो सुबह बेटो बेटो माँ बेटो बढ़त में తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ఏదైతే సిబిఎన్ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఘనంగా ఈ కాగితాలకంట సర్కిల్లో అందరం కలిసి జరుపుకున్నాము. ఆయన యొక్క దూరదృష్టి మన రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాము. ఆయన అష్ట ఆరోగ్యాలతో ఇంకా నూరేళ్ళు సంతోషంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ తరపునే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరి తరపున ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఈ మీడియా ముఖ్యంగా కడపలో జరుగుతున్న ఒక సెన్సిటివ్ ఇష్యూని నేను మీడియా ముఖ్యంగా కడప నగర ముస్లిం మైనార్టీ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదైతే గత 2 వారాల నుండి సుల్తాన్ సర్కిల్ ఇష్యూ తీసుకొని కడప నగరంలో ఎవరైతే దాన్ని భూతద్దంలో చూపిస్తూ దాన్ని ఒక పెద్ద ఇష్యూగా ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ స్వలాభం కోసం రాజకీయ లబ్ధి పొందడానికి కోసమే వాళ్ళు ఈరోజు కడపలో ఏదైతే ముస్లింలు హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని ఏదైతే వాళ్ళ కోరిక ఉందో అది నెరవేర్చాలని వాళ్ళు ఎంతో పట్టుదలతో కృషి చేస్తున్నారు. కానీ దయచేసి కడప ముస్లిం మైనార్టీలందరూ వినండి. ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడపలో అదే అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర నిలబడి ఏదైతే అల్మాస్పేట్ సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా ఆయన పేరు మారుస్తానని ఏదైతే మాట ఇచ్చారో అది మేము ఖచ్చితంగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ టిప్పు సుల్తాన్ సర్కిల్ని ఖచ్చితంగా దాని పేరు అల్మాస్పేట్ సర్కిల్ నుంచి టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరుగా మార్చేందుకు మా ప్రయత్నం మేము చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి కడపలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లింలు హిందువులు అనేది ఏదైతే చిచ్చు పెడతారో వాళ్ళ మాటల్లో రాకండి. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. కొద్ది రోజులు టైం ఉంది. ఆల్రెడీ ఈ సబ్జెక్టు మేము కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకెళ్ళాము. మేము ఈ సబ్జెక్ట్ని ముఖ్యమంత్రి వర్యుల వరకు కూడా మేము ఎవరైతే జాతీయ ఉపాధ్యక్షులుగా రీసెంట్గా బాలిశెట్టి హరిప్రసాద్ అన్న గారు ఎవరైతే ఎన్నికయ్యారో ఆయన ద్వారా కూడా మేము ఈ యొక్క ఇష్యూని చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము తీసుకెళ్తామని అప్పుడు దాకా దయచేసి అందరూ కడపలో సుఖ సంతోషాలతో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ముందులాగా ఎవరైతే అన్నాతమ్ములుగా మనం కలిసిమెలిసి ఉన్నామో అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.